Don't embarrass me, Anna. I'm already underconfident. నాకంటే అండర్ కాన్ఫిడెంట్. Hello everyone, welcome to Story Thread. Right now, much better. Ready. మన కాలేజ్ లో ఫస్ట్ తెలిసిందే చిన్న ఊరు, అందులో ఫెస్ట్ అంటే ఏదో ఉంటది అనుకున్నాం, కానీ అక్కడ ఏం లేదు. మా కజిన్స్ కొంతమంది వేరే కాలేజీలో కాలేజ్ లో ఒకటి రెండు ఫెస్ట్కి వెళ్తే ఈ మధ్య ఎక్కడ పడితే ఊరికే ఒక దేశంలో కనిపిస్తారు, మళ్ళీ ఇంకొక దేశంలో కనిపిస్తారు. అసలు ఏంటి, వాట్ ఇస్ దిస్? ఊరికే తిరగలం అంటే ఇప్పుడే తిరగలం కాబట్టి ఆ తర్వాత అయితే చాలా కాస్ట్లీ అయిపోతుంది అని. సో అప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ కొత్తగా గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసి కంబోడియా ఎక్కడ ఉంది మన దగ్గర నుంచి అంటే ఇట్లా బండ్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నా. ఒరిజినల్ ప్లాన్ అదనమాట, వెళ్ళిపోవాలి రోడ్లు వెళ్ళాలని. కానీ అందులో ఒక వాల్కెనో ఉంది, దాని పేరు ఇజెన్, IJEN వాల్కెనో. సో అక్కడ లోపల ఒక బ్లూ కలర్ లేక్ లా ఉంటది. ఆ లేక్ చూడడానికి చాలా చాలా బాగుంటది, కానీ అది వాటర్ కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్. అది చాలా అసిడిక్. పీక్ సీజన్ లో 0.5 pH వరకు వెళ్తుంది. 0.5 pH అంటే పడితే మనం దొరకం బేసికల్లీ. థాయిలాండ్ లో కానీ ఒక దిగితే, అంటే బ్యాంకాక్ లో దిగంగానే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ వేరే దగ్గర నుంచి ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యేటప్పుడు మళ్ళీ అదే స్లిప్ చూపించాలి, లేకపోతే ఫైన్ వేసేవాళ్ళండి. ఎందుకు వేస్తున్నారు? అది ఇమిగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి జనాలు ఎవరైతే వెళ్తారో అది చాలా డిఫరెంట్. ల్యాండ్ బార్డర్, ఎయిర్ వాటర్ చాలా డిఫరెంట్. డ్యూటీ ఫ్రీ ఉండదు ల్యాండ్ బార్డర్, పునుగులు అమ్ముతారేమో. మొత్తానికి ఎన్ని కంట్రీస్ టోటల్ గా ఇప్పటి వరకు? ఇన్ని కంట్రీస్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంటది ఫుజీ. నేను వెళ్ళేసరికి 10 అయింది, ఆ ఊరు 8కి మూసేస్తారు. లైక్ క్లోజ్ అంటే క్లోజ్, షట్ డౌన్. రాత్రి దిగాను ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. బయటికి వెళ్దామంటే నా కార్డ్ ఏదైతే ట్యాప్ చేయాలో ఆ కార్డ్ లో బ్యాలెన్స్ లేదు. నేను ఒక్కడిని తప్ప ఇంకెవరు లేరు. భయమే లేదా? వేసిన తర్వాత అప్పుడే లేదు. మరి జపాన్ స్టోరీ ఏంటి? జపనీస్ అంటే యానిమే, కార్టూన్ అంటారు దాన్ని, యానిమే అంటారు దాన్ని. నాకు కార్టూన్ లాగే కనిపిస్తుంది. మీరందరూ ఇప్పుడు నువ్వు కార్టూన్ అన్న దానికి డెఫినేషన్ అంటే ఇప్పుడు మీరు మళ్ళీ బొమ్మలు అన్నామంటే ఇంకా అన్ని బొమ్మలు అన్ని కార్టూన్. కార్టూన్ మన దగ్గర ఏంటి టార్గెట్ ఆడియన్స్ కార్టూన్ పిల్లకాయల, చిన్నపిల్లలు, యానిమే అట్లా అంటారు. సో ఆ ప్యాషన్ తో ఇప్పుడు జపనీస్ కూడా వచ్చేసిందా? ఏమన్నా చెప్పగలరా? ట్రై 2 క్లాసులకి వెళ్ళాను. సరే చెప్పండి, ఏదో ఒకటి మీకు తెలిసిన 4 పదాలు చెప్పండి. స్క్రిప్ట్ అర్థం అవుతుందా మీకు? స్క్రిప్ట్ అర్థం కాదు. సో మీరు అనుకున్నదే అయ్యారా ప్రస్తుతానికి? కెరియర్ గ్రాఫ్ లేదు, అవి ఆర్కియాలజిస్ట్ అవ్వాలనుకున్నాను, పోలీస్ అవుదాం అనుకున్నాను, MBA చేద్దాం అనుకున్నా. ఏదో ఒకటి డౌస్ అన్న రూమ్ కి వెళ్ళినప్పుడు ఒకసారి 99.5 అని ఉంది. ఇంటి బ్రో 99.5 అని పెట్టారు, మీరు 786 గా పెడతారు. ఊరికే సరదాగా ఉన్నా. 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే మెకానికల్ సంబంధించింది ఏమో, మెకానికల్ సంబంధించింది ఎందుకు ఉంటుంది అసలు క్యాట్ లో. అప్పుడు నాకు అనిపించింది ఓకే మన ఇంట్లో కాలేజ్ లో చదవట్లేదు, సో గేట్ క్రాక్ చేయగలిగేది క్యాట్ ఒకటి, దీనికి ఒక రాయద్దాం. మనం నెట్లో 12th తర్వాత ఏం పడవలేదు, సో క్యాట్ రాద్దాం, కమ్ బ్యాక్ ఇద్దాం. సో యూ ల్యాండెడ్ IIM షిల్లాంగ్. అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో